ప్రవీణ్ పగడాల గారిని చనిపోయిన దగ్గర నేను ఉన్నా. ఆయన చనిపోయినప్పుడు, చంపబడినప్పుడు పోరాడిన వాళ్ళలో మొదటి వ్యక్తి నేనే. మీరు యూట్యూబ్ లో ప్రవీణ్ పగడాల డెత్ అని కొడితే నా వీడియోలో మొదటిగా వస్తాయి. బలం విప్పింది ఆ రోజే, ప్రశ్నించడం మొదలు పెట్టింది ఆ రోజే, నిలదీయటం మొదలు పెట్టింది ఆ రోజే. ఆయన పోస్ట్ మార్టంకి ముందు, ఆయన డెడ్ బాడీని నేను చూసా, ఆయన మృతదేహాన్ని చూసా. చాలా ఘోరంగా ఆయన మొహం మీద పెదాలు 2 ముక్కలైపోయాయి. దేంతో కొట్టారు తెలీదు, గొడ్డలతో నరికారా, కత్తులతో కోసారా, బ్లేడ్ తో కోసారా తెలీదు. ఎంత నరకం అనుభవించాడో, ఎంత వేదన అనుభవించాడో మనకు తెలీదు. ప్రభుత్వం మాత్రం యాక్సిడెంట్ ఇది, అదేదో కావాలని విజయవాడ అసలు ఏం సర్కిల్ ఇది, విజయవాడలో బెంచ్ సర్కిల్ లో కూర్చొని స్టిల్ ఇచ్చినట్టుగా హెల్మెట్ మాస్క్ పెట్టుకుని అదొక ఫోటో. వైన్ షాప్ లో బ్రాండ్ కొనుక్కున్నప్పుడు అదొక ఫోటో. అది సీసీ ఫుటేజ్ అని భ్రమ పెట్టి మభ్య పెడుతున్నారు క్రైస్తవుల్ని. అవి సీసీ ఫుటేజ్లు కాదు, అవి స్టిల్ ఫోటోగ్రాఫర్ తో ఫోటోలు తీయించుకున్నట్టుగా ఉన్నాయి. నాకు తెలిసి ఒకటే చెప్తున్నాను, మేము రానున్న రోజుల్లో, రానున్న ఎన్నికలు మేము పోటీ చేయబోతున్నాం. క్రైస్తవుల పక్షముగా, ఎస్సీల పక్షముగా, ఎస్టీల పక్షముగా, బీసీల పక్షముగా మేము కూడా అసెంబ్లీకి రాబోతున్నాం. ఇంతకాలం ఓట్లేసిన మేము ఇప్పుడు అసెంబ్లీలో, చట్టసభలో సీట్ల కోసం అడుగులేయబోతున్నాం. ఎవడాపుతాడా పని చూద్దాం. మేమొచ్చాక, మేమెమ్మెల్యేలు, ఎంపీలు అయ్యాక అదే ప్రవీణ్ పగడాల గారి కేసుని మళ్ళా బయటకు తీసి దీని వెనక ఉన్న వాడిని చుట్టుపట్టుకుని బయటకు తీసుకురాకపోతే మేము క్రైస్తవులం కాదని తెలియజేస్తున్నాం. ప్రవీణ్ పగడాల గారు లాగా అక్కడ నటించిన వాడెవడో, ఆ మాస్క్ వెనక ఉన్న వాడెవడో, ఆ హెల్మెట్ కింద తల ఎవడిదో, ఆ నటించిన వాడెవడో, ఎంత పారితోషికం ఇచ్చి వాడిని యాక్టింగ్ చేయించారో ఆ నటుడిని కూడా బయటికి పట్టుకొని వస్తాం మేము ఖచ్చితంగా. ఇది డ్రామా, ఇది నటన అని అర్థమయ్యేలాగా ప్రజలకు తెలియజేస్తాం. ఒక రోజు ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. ఆ రోజు నుంచి దాడులు ఎక్కువయ్యాయి. నేను సనాతన హిందూ అని పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు దాడులు ఎక్కువయ్యాయి. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, ఒక కుక్క చచ్చిపోతే ప్రశ్నించే మనుషులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, దేశంలో ఒక మనిషిని చంపితే అడిగే దిక్కు లేరు క్రైస్తవుల తరపున.